చమురు కంపెనీలకు ప్రభుత్వం జలకిచ్చింది. పన్నా, ముక్తా తపతి చమురు క్షేత్రం వివాదంలో ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చింది. దీంతో 19,282 కోట్లు జరిమానా చెల్లించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్, షెల్, ఓఎన్జీసీలను ఆదేశించింది. దీనిపై రిలయన్స్, షెల్ బ్రిటన్ కోర్టులో అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. ముంబై తీరంలోని పీఎంటీ చమురు క్షేత్రంలో రిలయన్స్, షెల్ కంపెనీలకు 30% చొప్పున వాటాలున్నాయి. ఓఎన్జీసీకి 40% వాటా ఉంది. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ గత నెలలో రిలయన్స్, షెల్ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఈ కంపెనీలు తమ వాటాల నిష్పత్తి ప్రకారం జరిమానాను చెల్లించవలసి ఉంటుంది. పన్ను రేటు ప్రస్తుతం 33% ఉందని, గతంలో ఇది 50% ఉండేదని, ఈ చమురు క్షేత్రం నుంచి వచ్చిన లాభాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత పన్ను రేటునే పరిగణలోకి తీసుకోవాలని, అంతకుముందు ఉన్న పన్ను రేటును కాదని ప్రభుత్వం వాదించింది. దీన్ని లండన్లోని ఆర్బిట్రేషన్ ప్యానెల్ సమర్థించింది. గ్యాస్ ధరలో మార్కెటింగ్ మార్జిన్స్ను కూడా కలపాలని ప్రభుత్వం చేసిన వాదనను కూడా సమర్థించింది. దీంతో లాభాల్లో ప్రభుత్వ వాటా బాగా పెరుగుతోంది. పీఎంటీ చమురు క్షేత్రాల్లో ప్రాఫిట్ పెట్రోలియం రాయల్టీల్లో ప్రభుత్వ వాటాపై చాలా కాలం నుంచి వివాదం ఉంది. లండన్లోని ఆర్బిట్రేటర్ల ట్రిబ్యునల్ గత ఏడాది ఫైనల్ పార్షియల్ అవార్డును ప్రకటించింది. దీంతో చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ రంగంలోకి దిగింది. రిలయన్స్, షెల్, ఓఎన్జీసీ కంపెనీల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును లెక్కించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాలపై రిలయన్స్, షెల్ కంపెనీలు బ్రిటన్ కోర్టులో అప్పీల్ చేశాయి. కానీ ఓఎన్జీసీ అప్పీల్ చేయలేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.